క్లాక్ అనేది ఒక సర్క్యులర్ డయల్. ఇది 12 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఈ మొత్తం యాంగిల్ 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ 360 డిగ్రీస్ యాంగిల్ని 12 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. అంటే 12 పార్ట్స్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. అప్పుడు 1 పార్ట్ మనకి 360/12 అవుతుంది. అంటే 30 డిగ్రీస్ అవుతుంది. మనం క్లాక్లో ఉన్న హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ యొక్క పొజిషన్స్ని బట్టి టైం ఎంత అవుతుందో తెలుసుకుంటాం. ఫస్ట్ మనం క్లాక్లో మినిట్ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది, ఎంత టైంలో ఎంత యాంగిల్ని కవర్ చేస్తుందో తెలుసుకుందాం. ఒక క్లాక్లో టైం 12 అయింది, ఇంకో క్లాక్లో టైం 1 అయింది. రెండు క్లాక్స్ మధ్య 1 అవర్ డిఫరెన్స్ ఉంది. రెండు క్లాక్స్లో మినిట్ హ్యాండ్ 12 దగ్గరే ఉంది. అంటే 1 అవర్లో మినిట్ హ్యాండ్ ఈ మొత్తం డిస్టెన్స్ని కవర్ చేసి మళ్ళీ 12 దగ్గరకు వచ్చింది. డయల్ అంతా కవర్ చేసింది. అంటే 360 డిగ్రీస్ యాంగిల్ని కంప్లీట్ చేసింది. మినిట్ హ్యాండ్ 1 అవర్లో 360 డిగ్రీస్ యాంగిల్ని కంప్లీట్ చేసింది. 1 అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్లో 360 డిగ్రీస్ అయినప్పుడు 1 మినిట్లో 360/60 6 డిగ్రీస్ అవుతుంది. అంటే మినిట్ హ్యాండ్ 1 మినిట్లో 6 డిగ్రీస్ యాంగిల్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ హవర్ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది, ఎంత టైంలో ఎంత యాంగిల్ని కవర్ చేస్తుందో చూద్దాం. టైం 12 అయినప్పుడు హవర్ హ్యాండ్ 12 దగ్గర ఉంటుంది. 1 అయినప్పుడు 1 దగ్గర ఉంటుంది. 2 అయినప్పుడు 2 దగ్గర ఉంటుంది. అంటే 12 దగ్గర ఉన్న హవర్ హ్యాండ్ మళ్ళీ 12 దగ్గరికి రావాలి అని అంటే 12 గంటల టైం పడుతుంది. ఈ డయల్ మొత్తాన్ని కవర్ చేయడానికి 12 గంటల టైం పడుతుంది. డయల్ మొత్తం కవర్ చేయడం అని అంటే 360 డిగ్రీస్ యాంగిల్ని కంప్లీట్ చేయడం. అంటే హవర్ హ్యాండ్ 12 గంటల్లో 360 డిగ్రీస్ యాంగిల్ని కంప్లీట్ చేస్తుంది. 12 గంటల్లో 360 డిగ్రీస్ అయినప్పుడు 1 గంటలో 360/12 30 డిగ్రీస్ యాంగిల్ని కవర్ చేస్తుంది. 1 గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాల్లో 30 డిగ్రీలు అయినప్పుడు 1 నిమిషంలో 30/60 హాఫ్ డిగ్రీ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మినిట్ హ్యాండ్ 1 మినిట్లో 6 డిగ్రీస్ యాంగిల్ని కవర్ చేస్తే హవర్ హ్యాండ్ 1 మినిట్లో హాఫ్ డిగ్రీ యాంగిల్ని కవర్ చేస్తుంది.